ఈరోజు మనం పి అక్షరంతో మొదలయ్యే 10 ఆసక్తికరమైన ఆంగ్ల పదాలను చూడబోతున్నాం. అయితే మన ఉద్దేశ్యం కేవలం ఈ పదాల అర్థాలు తెలుసుకోవడమే కాదు. కరెక్ట్. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లకు. అంటే ఈ పదజాలం ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. అవును, పదాలను బట్టి పట్టడం కాకుండా వాటిని పరీక్షల సందర్భంలో ఎలా వాడొచ్చో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. సరే, అయితే మొదలు పెడదామా? తప్పకుండా. మొదటగా భావోద్వేగాలు, మానసిక స్థితులను వివరించే పదాలతో మొదలుపెడదాం. మొదటి పదం పాసిఫై. పాసిఫై అంటే శాంతపరచడం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీన్ని మనం ఒక పరీక్షా కేంద్రంలోని వాతావరణానికి అన్వయించవచ్చు. ఎలా? ఉదాహరణకు, పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ ఆతృతగా ఉన్న విద్యార్థులను పాసిఫై చేయడానికి ప్రయత్నించారు. అంటే వాళ్లను శాంతపరచడానికి ప్రయత్నించారు అని. సరిగ్గా. ఈ పదం ఉద్రిక్తతను తగ్గించే ఒక యాక్టివ్ చర్యను సూచిస్తుంది, కేవలం మాటలు చెప్పడం కాదు. అర్థమైంది. సరే, ఇక రెండో పదం పాల్పెబుల్. ఇది వినడానికి కొంచెం కొత్తగా ఉంది. పాల్పబుల్ అంటే సులభంగా గమనించగలిగేది, లేదా ఎలా చెప్పాలంటే స్పష్టంగా కనిపించేది. ఓ, ఓకే. ఇది ఒక వాతావరణంలోని తీవ్రతను వర్ణించడానికి చాలా చక్కగా సరిపోతుంది. ఉదాహరణకి, ఫలితాలు ప్రకటించడానికి ముందు విద్యార్థులతో నిండిన హాల్లో ఉద్రిక్తత పాల్పబుల్గా ఉంది. అంటే ఆ టెన్షన్ను మనం తాకగలమా అన్నంత స్పష్టంగా ఫీలవ్వొచ్చనమాట. ఖచ్చితంగా. ఆ నిశ్శబ్దంలో కూడా ఆ ఒత్తిడిని మనం అనుభూతి చెందవచ్చు. నిజమే. ఇక ఇదే కోవలో మూడో పదం పెన్సివ్. పెన్సివ్ అంటే లోతైన ఆలోచనలో మునిగిపోవడం. ఇది కష్టమైన ప్రశ్నపత్రం చూసినప్పుడు విద్యార్థి ఫీలింగ్ను బాగా వర్ణిస్తుందనుకుంటా. అవును, సరిగ్గా అదే. కష్టమైన ప్రశ్నపత్రాన్ని చూశాక విద్యార్థి సమయాన్ని ఎలా నిర్వహించాలనే దాని గురించి పెన్సివ్గా మారాడు. అవును, ఇది కేవలం ఆలోచించడం కాదు, ఒక రకమైన తీవ్రమైన, ప్రశాంతమైన ఆలోచన. కొంచెం సీరియస్నెస్ కూడా ఉంటుంది. బావుంది. ఈ మూడు పదాలు ఒక ఇమోషనల్ జర్నీలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని తాత్వికమైన పదాలను చూద్దాం. తప్పకుండా. మొదటిది పారాడాక్స్, అంటే స్వీయ విరుద్ధమైన ప్రకటన. పారాడాక్స్, విరోధాభాస అంటాం కదా. వినడానికి వింతగా ఉంటుంది, కానీ అందులో నిజం ఉంటుంది. దీన్ని విద్యార్థుల సందిగ్ధతకు ఎలా ముడిపెట్టవచ్చు? చాలా మంచి ప్రశ్న. చూడండి, ఒక సబ్జెక్ట్ను ఎంత ఎక్కువగా చదివితే మరొక సబ్జెక్ట్పై అంత తక్కువ నమ్మకంగా అనిపించడం. అది విద్యార్థులు ఎదుర్కొనే ఒక పారాడాక్స్. సరిగ్గా. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇది చాలామంది విద్యార్థులు అనుభవించేదే. ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది. తర్వాతి పదం పారమౌంట్. పారమౌంట్ అంటే అత్యంత ముఖ్యమైనది, సర్వోన్నతమైనది. ఓకే. ఇది పోటీ పరీక్షల అభ్యర్థులకు చాలా కీలకమైన పదం. ఎందుకంటే వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియాలి. మన సోర్స్లో ఉదాహరణ కూడా చాలా బావుంది. అవును. బ్యాంకు పరీక్షలలో ఖచ్చితత్వం పారమౌంట్. అంటే వేగం కన్నా ఖచ్చితత్వానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. స్పీడ్గా వెళ్లి తప్పులు చేయడం కన్నా నెమ్మదిగా అయినా కరెక్ట్గా చేయడం ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. అలాగే పాసిటీ దీని అర్థం కొరత లేదా లోటు. ఇది విద్యార్థులు తరచుగా ఎదుర్కొనే సమస్యే కదా. నిజమే. మార్కెట్లో నాణ్యమైన స్టడీ మెటీరియల్స్ యొక్క పాసిటీ ఉంది, అంటే మంచి మెటీరియల్ దొరకడం లేదు అని. అంటే పుస్తకాలు చాలా ఉండొచ్చు, కానీ క్వాలిటీ ఉన్నవి తక్కువ. అవును. ఆ లోటును సూచించడానికి పదం వాడతాం. ఇది వనరుల లభ్యత గురించిన ఒక ముఖ్యమైన సమస్య. చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు వస్తువులు లేదా వ్యక్తుల లక్షణాలను వర్ణించే పదాలను చర్చిద్దాం. మంచిది. మొదటిది పెక్యూలియర్. పెక్యూలియర్ అంటే వింతైన లేదా అసాధారణమైన. దీన్ని పరీక్షలకు ఎలా అన్వయించవచ్చు? పరీక్షా సరళిలో ఊహించని మార్పులను వివరించడానికి దీన్ని వాడొచ్చు. ఉదాహరణకి, ఈ సంవత్సరం పరీక్షలో ఎవరూ ఊహించని ఒక పెక్యూలియర్ ప్రశ్నల సరళి కనిపించింది. అంటే ఎప్పుడూ రాని విధంగా ప్రశ్నలొచ్చాయన్నమాట. అవును, చాలా స్ట్రేంజ్గా, అసాధారణంగా ఉంది అని చెప్పడానికి. దీనికి దాదాపు వ్యతిరేక పదంలా ఉంది పెడెస్ట్రియన్. కరెక్ట్. పెడెస్ట్రియన్ అంటే చాలా సాధారణమైన, ఆసక్తి రేకెత్తించని, డల్ అని కూడా అనొచ్చు. ఓ. ఒక వ్యాసం లేదా జవాబు రాసేటప్పుడు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎలా? అంటే ఇతర వ్యాసాలు సృజనాత్మకంగా ఉండగా ఒక విద్యార్థి రాసిన వ్యాసం చాలా పెడెస్ట్రియన్గా ఉంది అని. అంటే అందులో ఏమాత్రం కొత్తదనం లేదు, చాలా రొటీన్గా ఉంది అని. దీనికి తక్కువ మార్కులు రావచ్చు. అవును, సృజనాత్మకత లేకపోవడాన్ని ఈ పదం సూచిస్తుంది. ఇక ఈ విభాగంలో చివరి పదం పెంచెంట్. పెంచెంట్
అంటే ఒక విషయంపై బలమైన ఇష్టం లేదా అభిరుచి, ఒక న్యాచురల్ టాలెంట్ లాంటిది. ఇది ఒకరి స్కిల్స్ని లేదా ఆసక్తిని సూచిస్తుందా? అవును. తార్కిక పజిల్స్ను పరిష్కరించడంలో పెంచెంట్ ఉండటం పోటీ పరీక్షల్లో ఒక గొప్ప ప్రయోజనం. ఎందుకంటే వాళ్లకది కష్టంగా అనిపించదు. సరిగ్గా. వాళ్ళు దాన్ని ఇష్టంగా చేస్తారు. కాబట్టి త్వరగా, ఖచ్చితంగా చెయ్యగలుగుతారు. చాలా బావుంది. ఇక చివరిగా ఈ జాబితాలోని పదవ పదం పర్సీవ్. పర్సీవ్. దీని అర్థం చేసుకోవటం, గ్రహించటం లేదా గమనించటం. ఇది ఒకరి పరిశీలనా శక్తికి సంబంధించింది. ఇది కేవలం చూడటం కాదు. దాని వెనుక ఉన్నదాన్ని అర్థం చేసుకోవటం. కరెక్ట్. మన సోర్స్లోని ఉదాహరణ దీన్ని స్పష్టంగా వివరిస్తుంది. అదేమిటి? గత సంవత్సరాల పేపర్లను విశ్లేషించిన తర్వాత విద్యార్థులు ప్రశ్నల సరళిలో మార్పును పర్సీవ్ చేశారు. అంటే వాళ్ళు ఆ ట్రెండ్ను గ్రహించారన్నమాట. అవును. ఆ గ్రహణశక్తి వారి వ్యూహాన్ని మార్చుకోవడానికి సహాయపడుతుంది. కేవలం చూడటం కాదు, లోతుగా అర్థం చేసుకోవటం. అద్భుతం. ఈ 10 పదాలు వాటి అర్థాలతో పాటు ఒక విద్యార్థి జీవితంలోని వివిధ దశలను కూడా మన కళ్లకు కట్టినట్టు చూపించాయి. నిజమే. కాబట్టి ఈరోజు మనం చర్చించిన ఈ పదాలు కేవలం వాటి నిఘంటు అర్థాలకే పరిమితం కాదు. అవును. పరీక్షల తయారీ సందర్భంలో వాటిని ఎలా ప్రభావవంతంగా ఉపయోగించవచ్చో చూశాము. సరైన పదాన్ని సరైన చోట వాడటం ద్వారా మన ఆలోచనలను మరింత స్పష్టంగా, బలంగా వ్యక్తపరచవచ్చు. ఖచ్చితంగా. పదజాలం నేర్చుకోవడం అనేది ఒక ఆయుధాన్ని పదును పెట్టుకోవడం లాంటిది. అది మన ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తుంది. మన వ్యక్తీకరణను కూడా. మరి వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత నాకు ప్రశ్న తలెత్తుతోంది. చెప్పండి. పదాలను కేవలం గుర్తుంచుకోవడం ముఖ్యమా, లేక వాటి వెనుక ఉన్న భావనను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా వాటిని మన సహజ సంభాషణలో భాగం చేసుకోవడం ముఖ్యమా? ఇది చాలా మంచి ప్రశ్న. దీని గురించి కాస్త ఆలోచించండి.